జూలై 25వ తేదీ శనివారం రోజున మనకు తొలి ఏకాదశి పండుగ అనేది రాబోతుంది. ఇది ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజు. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున ఇంట్లో ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు. మీ భర్త యొక్క సంపాదన అనేది పెరిగి మీరు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలనేవి మీ సొంతమవుతాయి. ఎందుకంటే మనకి పండుగ తిథుల్లో మనం కట్టుకునేటటువంటి రంగు వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మన మీద ప్రభావం అనేవి చూపిస్తూ ఉంటాయి అన్నమాట. రంగులకు గ్రహాలకు అంత దగ్గర సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో మనం పూజ చేసే సమయం అప్పుడు వేసుకునే బట్టలు కూడా మన యొక్క పూజకు రెట్టింపు ఫలితాన్ని ఇచ్చి మనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఈ తొలి ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటుగా వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తూ ఉంటారనమాట. నిజంగా ఈ వీడియో మీకు కంటపడిందంటే మీ యొక్క అదృష్టంగా భావించి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ రోజున మీరు ఏ రంగు వస్త్రాలు కట్టుకోవాలి, దానితో పాటుగా కట్టుకోకూడని వస్త్రాలు, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, పూజా విధానము, అలాగే మనకు తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఇలాంటివన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి మీరు పూర్తిగా చివరి వరకు వీడియోని విని మరికొంతమంది మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశిని ఏంటంటే ఎంతో భక్తితో పూజిస్తూ ఉంటారు. చాతుర్మాస్య వ్రతం కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందన్నమాట. అంటే ఈ 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు ఏంటంటే యోగ నిద్రలో ఉంటారు అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తూ ఉంటున్నాయి. హిందూ సాంప్రదాయంలో ఏకాదశి తిథిని చాలా పవిత్రంగా పూజిస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. మనకు ప్రతి నెల కూడా ఏకాదశులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి. మనకు ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఏంటంటే ఈ తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారనమాట. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటుగా యోగ నిద్రలోకి వెళ్తారు అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. అలాగే మనకు సూర్యుడు కూడా ఈ రోజు నుంచి ఉత్తరం నుంచి దక్షిణం దిక్కుకు వాలినట్లుగా కనిపిస్తూ ఉంటాడనమాట. మనకు ఉన్నటువంటి ఎలాంటి మొండి సమస్యలైనా అంటే ఎన్నో రకాల బాధలతో సతమతమైపోతున్నాము, అసలు మాకు పరిష్కారం అనేది దొరకట్లేదు, మా జీవితానికి సుఖం అనేది లేదు, మాకు అసలు బ్రతికే దారులే కనిపించట్లేదు అని చెప్పేసి మీకు ఎంతటి కొండంత కష్టం ఉన్నా సరే ఈ రోజున మీరు శ్రీ మహావిష్ణువుని గనక పూజించుకుంటే అంతటి మొండి సమస్య అయినా సరే 100% తీరుతుందని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి చక్కగా ఈ రోజున పూజ చేసుకోండి. చాలామందికి ఏంటంటే వ్యవసాయంలో కొన్ని రకాల అడ్డంకులు, అంటే వ్యవసాయంలో పెట్టుబడి పెట్టినా కూడా కష్టము, చాకిరి చేస్తూ ఉంటారు, కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రాదు. అలా పల్లెటూరుల్లో చూసినట్లయితే అంటే కనీసం కుటుంబాలు కూడా జరగక, 3 పూట్ల కనీసం తినటానికి కూడా జరగక, ఏదన్నా అనారోగ్య సమస్యలు వస్తే ఆ డబ్బులు లేక ఇబ్బంది పడతా, కష్టము రెక్కల కష్టం మాత్రమే మిగులుతుంది కానీ దానికి సరిపడా సంపాదన లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే సిటీస్లో వ్యాపారాలు చేసేవారిని కనుక మనం గమనించినట్లయితే వారికి విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి, ఎన్నో రకాలైనటువంటి పనులు, ఎంతో ఆలోచన అనేది పెట్టాలి, చేసే పనుల మీద దృష్టి పెట్టలేక అంటే వ్యాపారాల్లో కూడా వీళ్ళకి చాలా రకాలుగా లాస్ అయ్యే వాళ్ళు ఉన్నారనమాట. ₹1 పెట్టుబడి పెడితే ఆశగా దానికి ఇంకో ₹2 రావాల్సింది పోయి దాని మీద ఇంకా అప్పు మిగులుతూ ఉంటుందన్నమాట. చివరికి ఉన్నది కూడా కోల్పోయి మనకి ఉన్నవి కూడా వదిలించుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అలాంటివన్నీ తొలగిపోయి వ్యాపారంలో కలుసుబాటు రావాలి. ఉద్యోగస్తులకు కూడా చాలా ఒత్తిడి ఉంటుందండి. ఒకరి కింద పని చేయాలి, లేచిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి దండం పెడతా ఉండాలి. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లెగవమంటే లెగవాలి, తినటానికి కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చే రూపాయికి ₹10 పనులు చేపించుకుంటూ ఉంటారు. అలాగా పనులు చేయలేక
ఏమి చేయటానికి ఇక దిక్కుతోచని స్థితుల్లో ఉద్యోగాలు చేసుకుంటా ఎంతో నరకం అనుభవిస్తూ ఉంటాం. ఏంటి దేవుడా మాకీ కర్మ, ఏం పాపం చేశామని, మేము అచ్చంగా కష్టాలకే పుట్టామా అని చెప్పేసేసి మనం ఎన్నోసార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉంటాయన్నమాట. బయటికి చెప్పుకునే సమస్యలు కొన్నైతే బయటికి చెప్పుకోలేనివి ఎన్నో. పైకి పెదాల మీద నవ్వు పులుముకుంటూ కడుపులో ఉన్నటువంటి బాధలను కడుపులోనే గొంతులోనే దిగమింగుకుంటూ ఎట్లా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారన్నమాట. కానీ ఏ మనిషి కూడా నిజానికి సంతోషంగా బ్రతకట్లేదు. ఎవరో నూటికో కోటికో ఒక్కరు తప్ప తృప్తిగా బతుకుతుంది. ఈ రోజుల్లో ఆడవారిని చూసినా మగవారిని చూసినా ప్రతి ఒక్కరి జీవితం కూడా నరకంగా ఉంటుందన్నమాట. ఆఖరికి పిల్లలకు కూడా మనశ్శాంతి అనేది ఉండట్లేదు. మరి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకు గత జన్మ పాపాలు, కర్మలు, దోషాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ కూడా అంటే మన జీవితాల మీద బలమైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. గ్రహాలను మనకు వ్యతిరేకంగా మారుస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటివన్నింటినీ తొలగించుకోవటానికి ఇలాంటి రంగు వస్త్రాలు, అంటే మన పండుగ రోజుల్లో వేసుకునేటటువంటి రంగు వస్త్రాలు ఏవైతే ఉంటాయో మనకు అవి శని దోషాలను, ఇలాంటి రాహు కేతు కుజ దోషాలను మన జీవితాల్లో నుంచి తొలగించి మనకు కూడా మనశ్శాంతిని, ఆనందాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసేలాగా చేస్తాయన్నమాట. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి. ఆ తల్లిని మనం భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించిన, లేదా శ్రీ మహావిష్ణువును మనం భక్తి శ్రద్ధలతో పూజించిన లక్ష్మీదేవి వెంటనే ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మనకు కలిగి మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఇది మనకు శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ఎంతో గొప్ప తిథని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ రోజున కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. అలా చేస్తే మంచిగా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈ రోజున శ్రీ విష్ణు సహస్రనామము, భాగవతం వంటి పవిత్ర గ్రంథాలను పఠిస్తూ ఉంటారు. రాత్రిపూట జాగరణ చేయటము, భజనలు, కీర్తనలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకున్నటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, కర్మలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పేసి అర్థము. ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని ఇంట్లో తప్పకుండా పాలను పొంగించండి. ఆ పాలతో పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి స్వామివారికి సమర్పించండి. మనకి వంటగది, గ్యాస్ పొయ్యి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. గుమ్మానికి బయట కూడా చక్కగా కడుక్కొని ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలన్నమాట. గుమ్మానికి ఇరువైపులా అలాగే గ్యాస్ పొయ్యి పై భాగంలో మనం స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. స్వస్తిక్ గుర్తు ఏంటంటే మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఇలాంటి నియమాలు ఆచరించండి. ఇలాంటి రోజుల్లో ఏంటంటే ఏదన్నా ఇంట్లో స్వీట్లు కానీ, హాట్లు కానీ ఇలాంటివి వండుకుంటూ ఉంటారు. అంటే పిండి వంటలు, పప్పు చెక్కలు కానివ్వండి, చెక్కలు, చక్రాలు, కజ్జికాయలు, అరిసెలు, బూరెలు ఇలాంటివి పిల్లలు ఇంట్లో ఉంటే మనం బయట నుంచి కొనుక్కొచ్చుకున్న ఫుడ్ పెడితే హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి మనం ఇంట్లోనే సింపుల్గా ఎక్కువ చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే పిండి వంటలు చేసుకోవచ్చు. అలాగే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. అలాగే ఇంట్లో పసుపు నీటిని చల్లుకోండి. ఇలా చేయటం వల్ల ఇల్లంతా కూడా పవిత్రంగా మారుతుంది. గడప దగ్గర చెప్పులు విప్పటం ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. సాయంత్రం సంధ్యా వేళలో దీపాలు వెలిగించుకోండి. చాతుర్మాసి వ్రతం అంటే ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో ఈ తొలి ఏకాదశి రోజున ఏంటంటే యోగ నిద్రలోకి వెళ్తారు. ఆ తర్వాత కార్తీక మాసంలో అంటే శుక్లపక్ష ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేలుకుంటారనమాట. ఈ 4 నెలల కాలం ఏదైతే ఉందో దాన్ని చాతుర్మాసం అంటారు. అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. తొలి ఏకాదశి అనగానే గుర్తొచ్చేది ఉపవాసం. అయితే ఉపవాసం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో అనారోగ్య పరిస్థితులు చాలా మందికి ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మీరు అల్పాహారము, పాలను, పండ్లను ఆహారంగా తీసుకొని మీరు ఉపవాసం ఉండవచ్చు. మీకు శక్తి, ఆరోగ్యము అంతా బాగుంది అని అనుకున్న వాళ్ళు పూర్తిగా ఆ రోజంతా ఉపవాసం ఉండవచ్చు. ఎందుకంటే లంకనం పరమ ఔషధం అంటారు కాబట్టి. అయితే 6 సంవత్సరాల పిల్లల నుంచి 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఉపవాసం ఉండకూడదండి. మిగిలిన వారు కూడా మీ యొక్క ఆరోగ్యం మీకు అనుకూలిస్తే ఉపవాసం ఉండండి. అంతేకాని పుణ్యం కాబట్టి ఉపవాసం ఉంటా, మనం దేవుడికి పూజ చేసేటప్పుడు మన శ్రద్ధ అంతా కూడా అంటే కడుపులో ఆకలి అవుతా ఉండి అయ్యో మేము తినకుండా పూజ చేస్తున్నామని చెప్పేసేసి మన మనసు తిండి మీద ఉండకూడదనమాట. అలా ఉంటే మనం చేసే పూజకు ఎలాంటి ఫలితం అనేది ఉండదు. మన మనసు దేవుడి మీద ఉండాలి. కాబట్టి మనం కడుపు నిండా తినైనా సరే చక్కగా
శ్రీ మహావిష్ణువుని ఈ రోజున గనక ఆరాధించినట్లయితే మీకు ఉపవాసం చేసిన వాళ్ళకి ఎంత పుణ్యం ఉంటుందో అంతటి పుణ్యమే ఈ రోజున దక్కుతుందనమాట. ఎందుకంటే మనకు ఆరోగ్యం అనేది సపోర్ట్ చేయని వాళ్ళు మీరు తినేసైనా సరే భక్తి శ్రద్ధలతో మనసును దైవం మీద పెట్టి మనం పూజించామా లేదా అన్నదే మనకు ముఖ్యము. కాబట్టి చక్కగా ఈ రోజున మీ యొక్క అనుకూలతను బట్టి ఇలా చేయండి. లేదా ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేసి ఒక పూట ఉపవాసం ఉండైనా పూజ చేసుకోవచ్చు. ఈ రోజున తులసి కోటను కూడా పూజించండి. తులసమ్మను కూడా పూజిస్తే చాలా మంచిది. తులసమ్మను కూడా ఈ రోజున ఏంటంటే ఆకులు గిల్లటం కానీ నీటిని పోయటం కానీ ఇలాంటివి చేయకూడదు. తులసి కోట కూడా ఈరోజు ఉపవాసం ఉంటుంది కాబట్టి ఒక చిన్న గ్లాసుతో పాలు తీసుకొని ఆ పాలను తులసమ్మకు సమర్పించండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు మనకు పేలాల పిండి ఉంటుంది కదండి, దాన్ని మాత్రం మీరు నైవేద్యంగా స్వీకరించవచ్చు. ఎందుకంటే తొలి ఏకాదశి పండుగ యొక్క అంటే మనకు మిగిలిన ప్రసాదాలు ఏమి చేసుకున్నా చేయకపోయినా పేలాల పిండిని మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలన్నమాట. మీరు ఉపవాసంలో ఉన్నా సరే మీరు పేలాల పిండిని కాస్తంత ప్రసాదంగా స్వీకరించవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు అంటే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఇట్లాగా చాలా అనారోగ్య సమస్యలతో చాలామంది కూడా ఈ రోజుల్లో నరకం అనేది అనుభవిస్తూ ఉంటున్నారనమాట. కనీసం తినటానికి అంటే ఉన్నా కూడా తినలేని పరిస్థితి అనమాట. కడుపు నిండా గుప్పెడ అన్నం తినలేని పరిస్థితి, ఏదైనా ఇష్టమైన ఆహారాలు తినలేని పరిస్థితి. ఏం బ్రతుకు ఇది కూడా ఒక బ్రతికేనా అని చెప్పేసి ఎంతో నరకం అనుభవిస్తూ ఉంటున్నారనమాట. ఏంటంటే అనారోగ్య సమస్యలతోటి. కాబట్టి అలాంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోవాలి. చిన్న వయసుల్లోనే ఈ అనారోగ్య సమస్యలతో నరకం అనుభవిస్తూ ఉంటున్నారనమాట. కాబట్టి అవన్నీ మాకు తగ్గిపోవాలి, మాకు మనశ్శాంతిని కలిగించు దేవుడా అని చెప్పేసి అలాంటి వారు కూడా ప్రసాదంగా కాస్తంత పేలాల పిండిని స్వీకరించవచ్చు. షుగరు, బీపీలు ఉన్నవాళ్ళు కూడా కాస్తంత ప్రసాదం అనేది స్వీకరించవచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాబట్టి చక్కగా ఈరోజైతే ఇలాంటి నియమాలను ఆచరించి మీరు ఈ తొలి ఏకాదశి పండుగను జరుపుకోవాలి. అలాగే ఈ కాలంలో దానాలు, ధర్మాలు, నదీ స్నానాలు చేస్తే మంచి పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారనమాట. అలాగే ఈ రోజున పొరపాటును కూడా నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు. మగవారు గడ్డాలు చేయించుకోవటం, తలకు నూనె రాసుకోవటం, గోళ్ళు కొరుక్కోవటము, జుట్టు విరబోసుకోవటము, ఇంట్లో గొడవలు పెట్టుకోవటము, కోపాలు, ఆవేశాలు, తిట్టుకోవటాలు, కొట్టుకోవటాలు ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదనమాట. ఇంట్లో మీరు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఇంటి ఇల్లాలు కలకలలాడుతూ ఉండాలి. ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకు ఆవేశము, కోపము ఎక్కడైతే ఉంటుందో అక్కడికి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. అలాగే ఈ రోజున తప్పకుండా పూజ చేసేటప్పుడు మీరు పచ్చ కర్పూరాన్ని తీసుకొచ్చుకొని పూజలో పెట్టండి. ఎందుకంటే విష్ణుమూర్తికి పచ్చ కర్పూరం అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ రోజున పచ్చ కర్పూరాన్ని తీసుకొచ్చుకొని మీరు పూజలో పెట్టుకోండి. అలాగే దక్షిణావృత శంఖం అన్నా కూడా స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు దక్షిణావృత శంఖాన్ని కూడా మీరు కొనుక్కొచ్చుకొని పూజలో పెట్టుకొని చేస్తే పూజ మంచిదన్నమాట. మరి ఈ రోజున కట్టుకోవాల్సినటువంటి వస్త్రాలు ఏంటనేది ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా చాలా మంచిది. లేదు అనుకుంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరించినా కూడా ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకు అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఈ పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పసుపు, ఎరుపు రంగు కలిసినటువంటి వస్త్రాలను కూడా మీరు కట్టుకోవచ్చు అనమాట. మనకు పసుపు రంగు అంటే శ్రీ మహావిష్ణువుకు ఇష్టము. ఆయన కూడా పసుపు రంగు వస్త్రాలనే ధరించేవాడు అని చెప్పేసేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ రోజున ఇంట్లో ఆడవారు పూజ చేసేటప్పుడు ఇట్లా పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు, ఎరుపు, పసుపు ఆకుపచ్చ రంగు కలిసినటువంటి వస్త్రాలైనా సరే మనం వేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ రంగు వస్త్రాలు వేసుకొని పూజ చేయటం వలన మీ భర్త సంపాదన పెరుగుతుంది, మీ భర్త ఆయుష్ పెరుగుతుంది, మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీరు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలు అనేవి మీ సొంతం అవుతాయి. ఒక్క ఆడవారే కాదు, మగవారైనా సరే, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఈ రంగు వస్త్రాలను ధరించండి. ఆడవారు మెడలో తప్పకుండా నల్లపూసలు అనేవి ధరించి పూజ అనేది చేసుకోండి. పూజలో తప్పనిసరిగా అక్షింతలు కూడా కలుపుకొని పెట్టుకొని చక్కగా స్వామివారి యొక్క ప్రసాదంగా అక్షింతలను స్వీకరించి మీ భర్త చేత కూడా ఆ అక్షింత
అక్షింతలను వేసి మీరు ఆశీర్వాదం అనేది ఆడవాళ్ళు తీసుకోండి. మీకు కుదిరితే ఈ పండుగ రోజున కొత్త బట్టలైనా వేసుకోవచ్చు, లేదా ఉతికిన బట్టలైనా సరే, అంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి రంగు వస్త్రాలైనా సరే చక్కగా వాష్ చేసుకొని వాటిని ఐరన్ చేసుకొని మీరు ఆ రంగు బట్టలు అనేవి వేసుకోవచ్చు అనమాట. పట్టు బట్టలు వేసుకుంటే ఇంకా మంచిది. ఇట్లా వేసుకొని చక్కగా పూజ చేసుకొని ఆడవారు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, మెడలో నల్లపూసలు, కాళ్ళకు పట్టీలు, మెట్టెలు, పసుపు రాసుకొని చక్కగా జడ వేసుకొని తలలో పువ్వులు పెట్టుకొని, చేతులకు కూడా ఈ రోజున పసుపు రంగు మట్టి గాజులు కానీ, లేదా ఎరుపు రంగు మట్టి గాజులు కానీ, లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు కానీ వేసుకొని చక్కగా పూజ చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీ యొక్క పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా ఇలాగ మీరు పూజ అనేది చేసుకోండి. అయితే ఈ రోజున చేయకూడని పొరపాటు ఉంది, అంటే వేసుకోకూడని రంగు వస్త్రాలు ఉన్నాయి. అవేంటంటే నలుపు రంగు వస్త్రాలు అనమాట. అలాగే బ్లూ కలర్, అంటే డార్క్ కలర్స్ ఏవైతే ఉంటాయో, డార్క్ బ్లూ, లేకపోతే మనకు డార్క్గా అంటే సిమెంట్ కలర్ లాగా, ఓదా కలర్ లాగా, లేకపోతే వైలెట్ కలర్ లాగా, ఇట్లా కొన్ని ముదురు రంగు కలర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని ఈ రోజులు ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. అలాగే నలుపు రంగు అస్సలు వేసుకోకూడదు. అంటే మీరు బ్లౌజుల రూపంలో కానీ, లేకపోతే వస్త్రాల మీద అంచుల్లో మనకు బ్లాక్ కలర్ కలవటం కానివ్వండి, దారాలు కలవటం కానివ్వండి, ఇట్లా కూడా మీరు వేసుకోకుండా ఉండండి. ఎందుకంటే మనకు అలా వేసుకున్నా కూడా మనం ఆ రంగు వస్త్రాలు ధరించినట్లే అవుతుందన్నమాట. కాబట్టి నలుపు అనేది ఎక్కడా కూడా కలవకుండా చూసుకోండి. ఇంటికి ఈరోజు తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోండి, మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి మనం చేసే పొరపాట్లు అనేవి కూడా మన జీవితం మీద చాలా బలమైనటువంటి నష్టాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ నలుపు రంగు వస్త్రాలు, అంటే కొంతమంది నలుపును బాగా ఇష్టపడుతూ ఉంటారు. మనకు అందులో శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో అస్సలు నలుపు రంగు వస్త్రాలు కనుక మీరు వేసుకుంటే శని సమస్యలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుందన్నమాట. కాబట్టి మగవారైనా, ఆడవారైనా, పిల్లలైనా, పెద్దలైనా గుర్తుపెట్టుకోండి, ఈ బ్లాక్ కలర్ బట్టలు అనేవి పొరపాటును కూడా ఏ రూపంలో, అంటే మీ ఒంటి మీద అంచుల్లో కూడా ఉండకుండా చూసుకోండి. ఇలాగే ఈ డార్క్ బ్లూ కానీ, లేదా డార్క్ కలర్స్ ఏదైనా కానివ్వండి, ఓదా రంగు, సిమెంట్ కలరు, కొన్ని రకాల కలర్స్ ఏంటంటే మనకు శని సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి వాటిని పక్కన పెట్టేసేసి పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, లేదా పసుపు, ఎరుపు కలిసినటువంటి వస్త్రాలు కానీ ఇలాంటివి ధరించడం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఈరోజు ఉపవాసం ఉండలేని వారు అల్పాహారాన్ని తీసుకోండి. అంటే భోజనం అనేది అలా చేయకుండా పాలను, పండ్లను అల్పాహారం తీసుకోండి. అలాగే ఇంట్లో ఏదైనా వండినటువంటి ఆహారాలను కూడా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టండి. అంటే అన్నము, కూర, పప్పు, చారు, నెయ్యి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక విస్తరలో వడ్డించేసి దేవుడి దగ్గర పెట్టేసేసి దాన్ని తర్వాత మీరు నైవేద్యంగా స్వీకరించండి. ఇలా చేయటాన్ని ఏంటంటే మహాప్రసాదము, మహా నైవేద్యం అంటారనమాట. అట్లా మనం ఇంట్లో మనం తినకుండా వండినవన్నీ కూడా ముందుగా అలా దేవుడి దగ్గర పెడితే మనకు మంచిది. మనం చేసేటటువంటి పూజకు ఇంకా మంచి రెట్టింపు పుణ్య ఫలితం అనేది ఉంటుంది. పూజలో తప్పనిసరిగా గౌరీదేవిని కూడా చేసుకొని మీరు పూజించాలి. ముందుగా గౌరీదేవిని పూజించాలి. అంటే పసుపుతో మనం గౌరీదేవిని పూజించి కుంకుమలు సమర్పించేసి చక్కగా గౌరీదేవిని పూజించుకోవటం వల్ల మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. మన యొక్క పూజకు ఒక మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఇంట్లో తప్పకుండా సాంబ్రాణి ధూపం అనేది కూడా వెయ్యాలి సాయంత్రం సంధ్యావేళలో. అలాగే గుమ్మానికి బయట వైపు దీపాలు వెలిగించాలి సాయంత్రం వేళలో. ఇలా దీపాలు వెలిగించి ధూపం వేయటం వలన దుష్ట శక్తులన్నీ కూడా బయటికి పారిపోయి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. మనకు విపరీతంగా కలిసి వస్తుంది. ఇందాక మనం చెప్పినట్లుగా పూజ అంతా మీరు పూర్తయిన తర్వాత పచ్చకర్పూరంతో మాత్రమే హారతిని ఇవ్వండి. ఈ రోజున మీరు స్నానం చేసే నీటిలో కూడా పచ్చకర్పూరం పొడిని వేసుకొని స్నానం చేయండి. ఎందుకంటే పచ్చకర్పూరం అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా చాలా ప్రీతికరం కాబట్టి పచ్చకర్పూరంతోనే హారతిని ఇవ్వండి తీసుకొచ్చుకొని. మరి అలాగే స్నానం చేసే నీటిలో కలుపుకొని కూడా చేయండి. ఇలా చేయటం వలన మీ శరీరం మీద ఉన్నటువంటి దోషాలు, జాతక దోషాలు అన్నీ తొలగిపోయి ఆ తండ్రి యొక్క అనుగ్రహానికి గురవుతారు. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పేలాల పిండిని ఈ రోజున నైవేద్యంగా స్వీకరించండి, దేవుడి దగ్గర పెట్టండి. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి నలుగురికి కూడా పంచండి. ఇలా చేయటం వల్ల చాలా మంచిది. ఎందుకంటే పేలాల పిండి తినటం వలన మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మంచిగా ఐరన్, ఎముకలు దృఢంగా ఉండటము. ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం జలుబులు, దగ్గులు ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. మంచిగా అదృష్టము, ఆరోగ్యం అనేది కూడా మీ సొంతం అవుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేని వాళ్ళకు తెలుస్తుంది ఆరోగ్యం విలువ ఏంటి అనేది.
కోట్లు ఖర్చు పెట్టినా కూడా మనకు రానిది ఏంటంటే ఆరోగ్యము, నిద్ర, మనశ్శాంతి. ఇలాంటివి మనకి ఎక్కడ ఏ బయట అమ్మరు, మనం ఎక్కడ కొనుక్కొచ్చుకోలేమన్నమాట. అవి మనలో నుంచే మనం తయారు చేసుకోవాలి. కాబట్టి చక్కగా ఈ తొలి ఏకాదశి రోజున మీరు ఎలాంటి నియమాలు ఆచరించి ఈ రంగు వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువుకు పూజ చేయటం వలన శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఉండి ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజున ఆవు నేతితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే స్వామివారికి పిండి దీపారాధన కూడా చేయొచ్చు. పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండేలాగా చూసుకోండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అర్థమైంది కదండి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అలాగే ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఎలా పూజ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరికొంతమంది మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వడం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే మీరు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు చొప్పున తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఇప్పటి నుంచి మీ ఈ పండుగ దగ్గర నుంచి మీ జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధించాలి, మీకు బాగా కలిసి రావాలి, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబాల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మీరు జపించడం వలన అంతా కూడా శుభం కలుగుతుంది. నమస్కారం.